ఒక ఆయన ఇవేవి పాటించక్కర్లేదు, అంటూ ముట్టుమైలా ఏం పాటించక్కర్లేదు, ఎప్పుడైనా లలితా శాస్త్రం చదవచ్చు పర్వాలేదు అని అంటూ ఉంటే ఏ శాస్త్రంలో అది ఉందో చెప్పండి అని అడగగలిగిన స్థాయిలో శ్రోతలు ఉండాలి. ఎందుకంటే సనాతన ధర్మంలో సామాన్యుడికి కూడా తెలుసు ఆ సమయంలో ఆలయ ప్రవేశం చెయ్యరాదు, భగవత్ సంబంధమైనవి చెయ్యకూడదు. ఎందుకు అంటే ఆ ప్రశ్న వేశారు, మంచిదే, దానికి శాస్త్ర సమాధానం చెప్పింది. వేదముల్లో ఉన్న ఈ విషయములన్నీ బ్రాహ్మణముల్లో కొన్ని చెప్పారు, ధర్మశాస్త్రాల్లో చెప్పారు. అవన్నీ పరిశీలించకుండానే మూఢనమ్మకాలు అనడానికి ఏం అర్హత ఉందండి ఇక్కడ? అవే మూఢనమ్మకాలైతే రాముడు, కృష్ణుడు, విష్ణువు, శివుడు అందరూ మూఢనమ్మకాలే. అవి మాత్రం కావాలట. మళ్ళీ పర్సనాలిటీ డెవలప్మెంట్ కి, మోటివేషన్ కి రామాయణం, భారతం కావాలట. అక్కడ చెప్పే సదాచారాలు మాత్రం అక్కర్లేదట. వీళ్ళను కూడా ఇందాక చెప్పిన పాపాత్మల వరుసలో జతపరచవలసినదే. మళ్ళీ చెప్తే ఒక ఆయన అంటున్నాడు, ఈ చాదస్తాలన్నీ చెప్పకూడదండి, సనాతన ధర్మం అంటే చాదస్తం కాదండి, ప్రోగ్రెసివ్ గా ఆలోచించాలి అంటూ వీటన్నింటినీ కేవలం మూఢనమ్మకాల మీద సదాచారాన్ని నిందించేవారు సనాతన ధర్మాన్ని గురించి మాట్లాడడానికి అర్హులు కాదు. తెలుసుకోండి, ఇక్కడ ఒకటి, అందరూ అన్ని పాటించలేకపోవచ్చు, కానీ శాస్త్రంలో ఉన్నది చెప్పడం చేయాలి. పైగా ఒక్కొక్కసారి ఇప్పుడు ఎవరు పాటించగలరండి అందుకే చెప్పట్లేదు అంటారు, కానీ ఆ చెప్పేవాడు తప్ప మిగిలిన వాళ్ళందరూ పాటించగలరు. అది కూడా గుర్తుపెట్టుకోండి. తాను పాటించట్లేదు కదా అని ఎవరూ పాటించట్లేదు అనకూడదు. అలాగని తాను పాటించకపోయినా ధర్మంగా చెప్పాలి. తాను పాటించలేదు కనుక అది తప్పు అనరు. ఇప్పుడు రెండు దోషాలు వస్తాయి. పాటించకపోవడం ఒక తప్పు, దాన్ని సమర్థించడం రెండవ తప్పు. కనీసం ఒక తప్పుతో సర్దుకుపోయి రెండో చేయకపోతే చాలండి ఇక్కడ. కనుక చెయ్యని వాళ్ళు అలాగూ చేయట్లేదు. సదాచారం చేసే వాళ్ళని అవహేళన చేయవద్దు, అవి అక్కర్లేదన్న మాట మాత్రం చెప్పవద్దు. ఇది బాగా తెలుసుకోవాలి ఇక్కడ. మనం చెయ్యకపోయినా బోధ రెండు రకాలుగా చేయాలండి. పిల్లలకి చెప్పేటప్పుడు తల్లిదండ్రులైనా, శిష్యులకి చెప్పేటప్పుడు గురువులైనా, నైనా అలా చెయ్యకు. మరి మీరు అలా చేస్తున్నారంటే కర్మ కొద్దీ మేము తప్పు చేస్తున్నాం, కానీ ఇప్పుడు మానలేకపోతున్నాం, మీరైనా చెయ్యకుండా బాగుండాలని చెప్పాలండి. అందరూ చెయ్యలేరు. నేను చేసింది ధర్మానుభావం ఎవ్వరికీ ఉండకూడదు. బోధించేవాడైనా రెండు రకాలుగా ఉండాలి. నేను చెయ్యట్లేదు కనుక నేను చెప్పను అనుకోకుండా, ఇది ధర్మం నైనా, నేను చెయ్యట్లేదని మీరు మానేయకండి, మీరు చేసి బాగుపడండి. ఎందుకంటే ఏ తప్పుల వల్ల పెద్దలు రోగగ్రస్తులయ్యారో ఆ రోగాలు పిల్లలకి రాకూడదన్నప్పుడు ఏం చెప్తారు? మేము ఆ తప్పులు చేయడం వల్ల ఈ రోగాలకు పాలయ్యాం, మీరైనా వ్యాయామం చేయండి, భోజన నియమం పాటించండి, అదే మాలా వ్యాయామ రహితంగా బ్రతకండి, మాలాగే రోగాలు పాలవుతారని చెప్పేవాళ్ళు ఉత్తమ తల్లిదండ్రులు అవుతారు. అలాగే ధర్మ విషయాలను కూడా అలాగే చెప్పగలగాలి. ఇది చాలా ప్రధానమైన అంశం. అలాగే శాస్త్ర నింద చేసేవాడు ఏ దుర్గతులకు పొందుతాడో ఆ దుర్గతులు. శాస్త్ర నింద చేసేవారు ఈ కుప్పకేం తక్కువ లేదు, కావలసినంత మంది. నాస్తికుడు శాస్త్ర నింద చేశారంటే మనకు స్పష్టంగా తెలుస్తుంది, కానీ దూరం పెడతాం. ఆస్తికులమే ధర్మోద్ధారకులమని చెప్పుకుంటూ శాస్త్రముల్లో చెప్పిన వాటన్నింటినీ కూడాను ఈ కాలం ఎలా కుదురుతుంది, అవి అక్కర్లేదని నింద చేసేవాళ్ళు ఏ దుర్గతులకు పొందుతారో ఆ దుర్గతులకు వెళతాను జయద్రథుడిని చంపకపోతే అంటున్నాడు అర్జునుడు అని వ్రాశారు వ్యాసులు వారు అని చెప్తున్నాడు సంజయుడు ధృతరాష్ట్రుడితో.